గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు డైలీ న్యూస్ అనాలిసిస్ విత్ భరత్. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ 2 ఏళ్లు పూర్తి చేసుకుంది. తిరుపతిలో సుపరిపాలన బహిరంగ సభ నిర్వహించి ప్రజలకు సందేశం ఇచ్చారు కూటమి అగ్రనేతలు. సీట్లు తమకు ముఖ్యం కాదన్న పవన్ ఏపీ కోసం త్యాగం చేశామని చెప్పారు. జనసేనపై చంద్రబాబు, లోకేష్ ప్రశంసలు కురిపించారు. ఇక కూటమి 2 ఏళ్ల పాలనలో ప్రజలను దగా చేశారంటూ వైసీపీ నిరసనలు నిర్వహించింది. కూటమి 2 ఏళ్ల పాలన అసలు ఎలా ఉంది, ప్రతిపక్ష పార్టీ ఆరోపణలని ఎలా చూడాలి, ఇదే విషయంపై వాటి డిఎన్ఏలో అనాలిసిస్ చేద్దాం. గుడ్ ఈవినింగ్ భరత్. గుడ్ ఈవినింగ్ రానా. సో కూటమి పార్టీ విషయంలో ఏపీలో అసలు మీరేం చెప్తారు, మీ అనాలిసిస్ ఏంటి? అంటే 2 సంవత్సరాలు ఏర్పడింది, 2 సంవత్సరాలు అయిపోయింది అప్పుడే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వానికి. సక్సెస్ ఫెయిల్యూర్స్ 2 కూడా చెప్పుకుందాం. ముందుగా సక్సెస్ ఏమంటారంటే ఆంధ్రప్రదేశ్కు లేనిదేంది? ఆంధ్రప్రదేశ్కు లేనిది రాజధాని, ఆంధ్రప్రదేశ్కు లేనిది ఎంప్లాయ్మెంటు, ఆంధ్రప్రదేశ్కు లేనిది ఇండస్ట్రీసు. అంతే కదా, ఇండస్ట్రీస్ ఉంటే కనుక అందరూ ఆంధ్రప్రదేశ్లోనే నివసిస్తారు. ఇప్పుడు ఏమైపోయిందంటే శుక్రవారం సాయంత్రం ప్యాకప్ విజయవాడ నుంచి హైదరాబాదు, మళ్ళా మండే రోజు రిటర్న్. బ్యూరోక్రాట్లు, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అందరు కూడా ఇప్పటికి కూడా ఉద్యోగులు, సెక్రటేరియట్ ఉద్యోగులు, ఎందుకంటే వారంలో 5 రోజులు వర్క్. ఇది వెళ్ళాలంటే ఏం జరగాలి? గత 10 సంవత్సరాలు రాష్ట్రం ఏర్పడ్డ 12 సంవత్సరాలైనా ఇదే సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? రాష్ట్రం ఏర్పడ్డ 12 years అయినా బికాస్ ఆంధ్రప్రదేశ్లో రాజధాని లేదు, ఇండస్ట్రీస్ లేవు. సో అక్కడే అందరూ నివాసం ఉంటే అక్కడి డబ్బులు అక్కడికే చేరుతాయి. హైదరాబాద్లో మెజారిటీ ప్రజలు, ఇక్కడ ఉద్యోగులు కానీ లేకపోతే అందరూ నివసించడం వల్ల ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ పెరగలేదు, జిఎస్టీ గ్రోత్ రేట్ లేదు. సో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ అడ్రస్ చేసింది ఏంటంటే కొత్తగా ఆంధ్రప్రదేశ్కు పరిశ్రమలు తీసుకురావడం. సరే, ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు ఫస్ట్ టైంలో కియా కార్ల కంపెనీ అనంతపురంకి వచ్చింది. అయితే ఇప్పుడు మేజర్గా వచ్చినవి ఏంటంటే ఆర్సిలర్ మిట్టల్ ఉక్కు రంగంలో చాలా ప్రపంచ వ్యాప్తంగా పెద్ద కంపెనీ అయిన ఆర్సిలర్ మిట్టల్ వైజాగ్కు వచ్చింది. రెండవది గూగుల్ డాటా సెంటర్ ఏదైతే ఉందో అది గేమ్ చేంజర్. గూగుల్ కానీ రిలయన్స్ కానీ దాదాపు 3 లక్షల కోట్ల వర్త్, ఇవి 2 కలిపితే ఒక డాటా సెంటర్కు సంబంధించిన ఎకో సిస్టమ్ వైజాగ్లో ఏర్పడుతుంది. అది చాలా మంచి పరిణామం. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు హైదరాబాద్కి ఏ విధంగా అయితే బెంగళూరు, హైదరాబాద్ పోటీ పడ్డాయో సాఫ్ట్వేర్ ఇన్వెస్ట్మెంట్స్, దాని సక్సెస్ తాలూకు ప్రభావం మనం చూస్తున్నాం. 9,75,000 మంది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో హైదరాబాద్లో పనిచేస్తున్నారు. సో హైదరాబాద్ జనాభా పెరిగింది, కాస్మోపాలిటన్ ఖర్చులు పెరిగింది, నార్త్ ఇండియన్స్, సౌత్ ఇండియన్స్, ఐటీ రంగంలో పనిచేసే వాళ్ళు చాలా చోట్ల వచ్చారు. హైదరాబాద్ ఆదాయం పెరిగింది. పెరిగిన హైదరాబాద్ ఆదాయం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి వినియోగపడ్డది, ఇప్పుడు తెలంగాణ కూడా వినియోగపడుతుంది. సో వైజాగ్లో ఆదాయం పెరగాలంటే సరే అక్కడ భూములు గూగుల్ కోసం రాయితీలు ఇవ్వచ్చు, కానీ అల్టిమేట్గా ఒక ఎకో సిస్టమ్ ఏర్పడాలి. ఇప్పుడు కొత్తగా డాటా సెంటర్ అనేది కొత్త ఎకో సిస్టమ్ ఏర్పడుతుంది. సో అది చాలా పెద్ద అచీవ్మెంటు. గూగుల్ కానీ రిలయన్స్ కానీ డాటా సెంటర్ తీసుకురావడం. ఇండస్ట్రీస్ పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న ఏదైతే ఉందో దాన్ని చాలా మంచి పరిణామంగా చూడొచ్చు. రాజధాని కూడా ఒక స్టెబిలిటీ వచ్చింది. అమరావతి రాజధాని అని పార్లమెంట్లో చట్టం చేయడం ద్వారా ఒక స్టెబిలిటీ వచ్చింది. అయితే అమరావతిలో ప్రజలు నివాసం ఉండాలి. నివాసం ఉండకుండా ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా షటిల్ సర్వీస్ లాగా సోమవారం పోయి శుక్రవారం వరకు అంటే కుదరదు. ఇప్పుడు అదే జరుగుతుంది ఇప్పటికి కూడా. సో అది వెళ్ళాలంటే కనుక అక్కడ పూర్తి స్థాయి రాజధాని రావాలి. అమరావతిలో రాజధాని రావాలంటే 30,000 ఎకరాలతో ఇంకా కూడా కొత్తగా భూసేకరణ చేస్తున్నారు. ఫస్ట్ టైంలో రాజధాని పూర్తి స్థాయిలో నిర్మించలేదు, అన్ని తాత్కాలికమే మాత్రమే చేశారు. బట్ ఇప్పుడు పూర్తి స్థాయి రాజధాని దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ఇది చాలా మంచి పరిణామం. అంటే ఆంధ్రప్రదేశ్ యూత్ బెంగళూరుకో, చెన్నైకో, హైదరాబాద్కో, దేశంలో మిగతా ప్రాంతాలు పోకుండా అక్కడే ఎంప్లాయ్మెంట్ పొందేలా వైట్ కాలర్ జాబ్స్, బ్లూ కాలర్ జాబ్స్, మ్యానుఫ్యాక్చరింగ్, ఎస్పెషల్లీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లాంటివి అభివృద్ధి చెందాలి. ఇక విశాఖ ఉక్కుకు సంబంధించి ప్రైవేటీకరణ కాకుండా కాపాడారు. బట్ మనం చూసాం ఇటువంటి ఇన్సిడెంట్ జరుగుతున్నాయి. అంటే చాలా ఒత్తిడి కూడా పెరిగింది కార్మికుల మీద. గ్లాసుల్లో ఉంది కాబట్టి అక్కడ సిబ్బందిని తగ్గించే ప్రక్రియ, నాసిరకంగా సేఫ్టీ సెక్యూరిటీ లేకుండా చేయడం, ఇటువంటివన్నీ కూడా. ఇక వెల్ఫేర్ సమయం చూద్దాం. సూపర్ 6 అని చెప్పారు. సూపర్ 6లో మొదటగా చేసింది ఏంటంటే పెన్షన్ 4,000 రూపాయలు ఇస్తున్నారు ఎన్టీఆర్ భరోసా కింద.
దేశంలో ఏ రాష్ట్రంలో కూడా పెన్షన్ 4,000 లేదు. తెలంగాణలో కూడా 2,000 ఉంది, అంతే కదా. తెలంగాణలో కూడా పెన్షన్ గతంలో జగన్ 3,000 ఇస్తే అంటే 2,000 నుంచి 3,000కు ప్రతి సంవత్సరం పెంచుకుంటూ పోయారు. ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు 4,000 రూపీస్ పెన్షన్ దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వట్లేదు, కేవలం ఆంధ్రప్రదేశ్లోనే ఇస్తున్నారు. 60 లక్షల మందికి ఇస్తున్నారు. ఇక వెల్ఫేర్లో ఇంకొకటి తల్లికి వందనం స్కీము, అంటే ఇది జగన్ సంబంధించిన నవరాత్రాల్లో స్కీమే, కాకపోతే ఇంప్రూవ్ చేసి 15,000 మందికి ఇస్తున్నారు తల్లికి వందనం స్కీము. దాన్ని ఎంతమంది పిల్లలున్నా ఫ్యామిలీలో ఇస్తున్నారు వెల్ఫేర్లో. ఇక మిగతావి సూపర్ 6, సూపర్ 8 అని చాలా స్కీమ్స్ అనౌన్స్ చేశారు. బట్ అవన్నీ అమలు చేస్తే ఆంధ్రప్రదేశ్ ఆఫ్ఘనిస్తాను, శ్రీలంకను కావాలి. వైఎస్ఆర్సీపీ ఆబ్వియస్లీ డిమాండ్ చేస్తుంది. వాళ్ళు నవరత్నాలు మేము ఇచ్చేదాన్ని ఇప్పుడు అన్నీ కట్ చేశారు, ఒక పెన్షన్ ఇస్తున్నారు తప్ప మహిళలకు 2,500 లేదు. ఉచిత బస్సు కూడా ఇంప్లిమెంట్ చేశారు వెల్ఫేర్లో. సో వెల్ఫేర్లో నేనేమంటా అంటే ఇంతకంటే ఎక్కువ వెల్ఫేర్ ఇస్తే ఆంధ్రప్రదేశ్ అడుక్కు తినడం ఖాయం. ఇది నేను వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నా చెప్తా, టీడీపీ అధికారంలో ఉన్నా చెప్తా. ఇంతకంటే ఎక్కువ వెల్ఫేర్ చేసి ఈ పథకాలకి బానిసలుగా చేస్తే మాత్రం ఫ్రీ బస్సే ఎక్కువ, ఫ్రీ బస్ తీసేయాలి, ఆంధ్రప్రదేశ్లో తీసేయాలి, తెలంగాణలో తీసేయాలి, ఇది నా ఒపీనియను. బట్ ఇంతకంటే ఎక్కువ చేసి మహిళలకు 2,500 సాధ్యమా? మహిళలకు 2,500 అంటే ఆంధ్రప్రదేశ్లో 2.5-3 కోట్ల మంది మహిళలు ఉంటారు. దానిలో ఏ బేసిస్ తీసుకున్నా 1 కోటి మంది మహిళలకు 2,500 అంటే నెలకి అది సాధ్యమా ప్రతి మహిళలకు? సో అది అక్కడ చూడాలి. ఆంధ్రప్రదేశ్ అడుక్కు తినాలి ఒకవేళ ఈ ఫ్రీ బీస్ అన్ని కనుక ఇంప్లిమెంట్ చేస్తే. ఇక ఫెయిల్యూర్స్ సంబంధించి మనం చూస్తే కనుక ఇంకొకటి సక్సెస్లో ఇంకోటి చెప్పుకోవాలి ఏంటంటే, చాలా కాలంగా పెండింగ్లో ఉన్న రైల్వే జోన్, సౌత్ కోస్టల్ రైల్వే జోన్ మెటీరియలైజ్ అయింది. విభజన చట్టంలో ఉంది, గతంలో గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారు, కానీ ఇప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. అయితే అక్కడ ఆదాయం ఎక్కువ వచ్చే ప్రాంతాన్ని మాత్రం సౌత్ కోస్టల్ రైల్వే జోన్లో కలపలేదు. విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్టల్ రైల్వే జోన్, ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పడింది. ఆదాయం ఎక్కువ వచ్చే డివిజన్ మాత్రం అక్కడ కలపలేదు, అదొకటి మైనస్. ఇక ఓవరాల్గా మైనస్ పాయింట్స్ చూస్తే కనుక ఇంతకుముందు చెప్పినట్టు వెల్ఫేర్స్ పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయలేదు. ఫైనాన్షియల్ ఛాలెంజెస్ చాలా మనకు కనబడుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఇక మెయిన్గా ఏంటంటే మొదటి 1 ఇయర్లో చాలా హింస జరిగింది. అంటే వైఎస్ఆర్సీపీకి తెలుగుదేశం పార్టీకి తేడా ఉండాలి కదా. వైఎస్ఆర్సీపీ హాయంలో జరిగిందని చెప్పి ఇక్కడ కూడా జరగద్దు కదా. చాలా దాడులు, వైఎస్ఆర్సీపీ క్యాడర్ని చాలామందిని మర్డర్ చేసిన పరిస్థితి ఉంది. సో ఆ దాడులు, ప్రతి దాడులు దాని దిశగా అనవసరంగా అది ఉండకుంటే బాగుండేది. ఇట్లా ఇంకా వెల్ఫేర్ విషయంలో ఏమంటారు, ప్రజల్లో చెప్పుకున్నంత గుడ్ ఫీలింగ్ లేదు ఆ విషయంలో. ఇక కూటమి పార్టీల మధ్య డిఫరెన్సెస్ మనకు కనబడుతున్నాయి. తెలుగుదేశం, జనసేన కింది స్థాయి క్యాడర్ పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు గొడవ పెట్టుకుంటారు. ఇక రాజధానికి సంబంధించి కూడా 30,000 ఎకరాలు ఎందుకు, ఏ విధంగా చేస్తారు, ఆ భూసేకరణకు సంబంధించి క్లారిటీ కూడా ఇవన్నీ పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఇరిగేషన్ ప్రాజెక్ట్, పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి ఇంకా కంప్లీషన్ సంబంధించి క్లారిటీ లేదు. ఎప్పుడో కంప్లీట్ కావాలి, జగన్ హాయంలో కాలేదు. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది, కంప్లీట్ కాలేదు. బట్ నెక్స్ట్ పుష్కరాల్లోపు చేస్తామని చెప్తున్నారు. పోలవరం ఆంధ్రప్రదేశ్కు జీవనాడి, అంతే కదా. అటు వైజాగ్ నుంచి మొదలు పెడితే ఇటు మిగతా ఒక విధంగా దాన్ని ఏమంటారు, కృష్ణా గోదావరి అనుసంధానం అని చెప్పాల్సి ఉంటుంది. పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి కూడా ఇంకా పూర్తి స్థాయిలో జరగలేదు. ఇక చంద్రబాబు నాయుడు సంబంధించి లోకేష్ చాలా కీలకంగా మారారు. చంద్రబాబు నాయుడు ఏదైనా డిసిజన్ అంత ఫాస్ట్గా తీసుకోరు, నాంచి తీసుకుంటారని ఒక పేరుంది. ఒక కొట్టే తెచ్చే అన్న విధంగా కాకుండా అబ్సల్యూట్ మెజారిటీ ఇచ్చారు. 165 సీట్లు, 164 సీట్లు ఇచ్చారు కూటమికి. సో అన్ని సీట్లు ఇచ్చినప్పుడు ఇంకా చాలా ఫాస్ట్గా ఇంకా రిఫార్మ్స్ ఆంధ్రప్రదేశ్లో చేపట్టాలన్న డిమాండ్ ఖచ్చితంగా ఉంటుంది. సో దాన్ని ఎంత మేరకు, ఆ ఎక్స్పెక్టేషన్స్ని ఎంత మేరకు నెరవేర్చారన్నది కూడా మనం చూడాలి.
సో ఓవరాల్గా 2 సంవత్సరాల కూటమి పాలన అయితే కంప్లీట్ అయింది. చూద్దాం, ఇంకా 3 సంవత్సరాలు ఉంది కాబట్టి ఇది ఎక్కడి వరకు వెళ్తుంది, ఎంతమంది దీనిలో ఏమంటారు, ఎంతమంది సాటిస్ఫై ఉన్నారు లేదు, ఇది రకరకాల ఊహాగానాలు ఉన్నా పెద్ద వ్యతిరేకత అయితే ఏం లేదు. ఓకే, బట్ జగన్ అయితే 2 సంవత్సరాలు ఇక మళ్ళీ కోలుకోవడం సాధ్యం కాదు అన్నారు. బట్ జగన్ కూడా రికవర్ అవుతున్నారు. గ్రౌండ్ అతని 40% ఓట్ బ్యాంక్ అతనికి ఉంది. సో ఇంకా కూటమి పాలన 11 సీట్లు వచ్చిన తర్వాత మళ్ళీ జగన్ పార్టీ ఉంటుందా లేదా అన్నదైతే కనిపించట్లేదు. జగన్ ఎక్కడ పోయినా జనం అయితే కనిపిస్తున్నారు, అది మాత్రం మనకు క్లారిటీగా కనిపిస్తుంది. కొంచెం కూటమిలో అంటే జనసేన నేతలతో క్లాష్ వచ్చినట్టుగా ఈ మధ్య కొంచెం వస్తున్నాయి వార్తలు. సో దానిపై ఏం చెప్తారు? అంటే పై స్థాయిలో బాగానే ఉంది. చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్కి, లోకేష్కి, పవన్ కళ్యాణ్కి అండర్స్టాండింగ్ బాగుంది. ఇవాళ కూడా లోకేష్ నాకు సొంత అన్నయ్య కంటే ఎక్కువ పవన్ కళ్యాణ్ అని చెప్పారు. కింది స్థాయిలో ఉంది. పిఠాపురంలో చూసాం మన వర్మ, పవన్ కళ్యాణ్, జనసేన అంచర్లు ఎన్ని చోట్ల కొట్టుకున్నారో మనం చూసాం. అది దీనికి ఒక సమస్యకు పరిష్కారం ఏంటంటే డీలిమిటేషన్ అయ్యి కాన్స్టిట్యున్సీస్ పెరిగితే కనుక అప్పుడు జనసేన నేతల్ని కూడా అడ్జస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే జనసేనలో కూడా కొద్దిమంది బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను ఇట్లా నేతలు చాలామంది జాయిన్ అయ్యారు వైఎస్ఆర్సీపీ నుంచి కూడా. వాళ్ళకి నియోజకవర్గాలు కావాలి. నియోజకవర్గాలు పెరిగితే కనుక ఇప్పుడున్న సీట్లు 21 కంటే జనసేనకి ఎక్కువ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో డీలిమిటేషన్ జరిగితే ఆటోమేటిక్గా ఈ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. జరగకపోతే మాత్రం ఇబ్బంది. అందుకని చంద్రబాబు నాయుడు మొన్న డీలిమిటేషన్ సపోర్ట్ చేశారు. అటు తెలుగుదేశంలో కూడా జనసేన సీట్లు పోయిన వాళ్ళు కూడా అసంతృప్తితో ఉంటారు కదా. వచ్చే ఎన్నికల్లో సీట్లు పెరుగుతాయంటే ఇప్పుడున్న 175 నుంచి ఇంకా 50% ఎక్కువ అనుకోండి, అప్పుడు 50% ఎక్కువ సీట్స్ వస్తే లాభం జరుగుతుంది కదా. సో డీలిమిటేషన్ దానికి మందు. ఓకే, సో జనసేనతో అయితే మంచి ఈక్వేషన్స్ ఉంది టీడీపీతో. మరి వాట్ అబౌట్ పై లెవెల్లో వాట్ అబౌట్ బీజేపీ? అంటే భారతీయ జనతా పార్టీకి సంస్థాగతంగా కానీ లేకపోతే దాని పరంగా పెద్దగా బలం లేదు కదా. దే ఆర్ డిపెండెంట్ ఆన్ టీడీపీ. కేంద్రంలో కూడా టీడీపీ మీద ఆధారపడే పరిస్థితి ఉంది. సో ఓకే, బట్ మాధవ్ బాగానే చేస్తున్నారు, పివిఎన్ మాధవ్. బట్ 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దానిలో కూడా ఒకళ్ళిద్దరు ఎమ్మెల్యేలు క్యాండిడేట్స్ను టీడీపీ ఇచ్చిన పరిస్థితి. 3 ఎంపీలు ఉన్నారు. సో అందరికంటే జూనియర్ పార్ట్నర్ భారతీయ జనతా పార్టీ కదా. సో కేంద్రంలో నరేంద్ర మోడీకి అవసరం ఉన్నప్పుడు రాష్ట్రంలో అంత టీడీపీ బీజేపీ మధ్య గొడవలు కూడా కావు. లోకల్ క్యాడర్ కూడా అంత పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. కేంద్రంలో అవసరం కాబట్టి వీళ్ళు కూడా ఆ విధంగా బిహేవ్ చేయరు. చంద్రబాబు నాయుడు కూడా ఫస్ట్ టర్మ్ లాగా కాకుండా బీజేపీతో చాలా డీసెంట్గా బిహేవ్ చేస్తున్నారు. అంతకుముందు ప్రత్యేక హోదా ఆ విషయంలో ఆయన గొడవ చేశారు. తర్వాత మోడీ మీద పర్సనల్ అటాక్ కూడా చేశారు బయటకు వచ్చిన తర్వాత. ఇప్పుడు మాత్రం నిన్న ఆయనే మోడీని పొగుడుతూ తీర్మానం చేశారు. అవకాశం ఉన్నప్పుడల్లా మోడీని పొగుడుతున్నారు, రాష్ట్రానికి నిధులు తెచ్చుకుంటున్నారు. వాజ్పేయి ఆయనలో చంద్రబాబు అట్లే చేశారు. వాజ్పేయి ఆయనలో అబ్దుల్ కలాంని రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్నిక చేసింది కూడా చంద్రబాబు నాయుడు, ప్రపోజ్ చేసింది కూడా. అప్పుడు రాష్ట్రపతి అభ్యర్థి ఎవరు అన్నప్పుడు బీజేపీ చేత మైనారిటీ క్యాండిడేట్ పెట్టి చేయగలరు. సో అవతల వాళ్ళ నువ్వు పొగడాలి, మనకు నిధులు తెచ్చుకోవాలి, అంతే కదా కావాల్సింది. బీజేపీకి కూడా ఇప్పుడు అవసరం 240 సీట్సే వచ్చాయి. చంద్రబాబు నాయుడుకు వాళ్ళు ఇవ్వాల్సినంత రెస్పెక్ట్ ఇస్తున్నారు. చంద్రబాబు, నితీష్ ఇద్దరే కదా. నితీష్ కుమార్ కంటే ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి పదవి బీజేపీ తీసుకుంది, ఆయన ఏజ్ కూడా దాటిపోయింది కాబట్టి. బట్ అల్టిమేట్గా అక్కడ చంద్రబాబు తెలుసు ఈ రాజకీయాలు గతంలో చేసిన తప్పులు జరగకుండా ఈసారి కూటమి అంతా ఒకటే అన్న భావన నడుపుతున్నారు. జగన్ ట్రాప్లో పడట్లేదు. లాస్ట్ టైం జగన్ బీజేపీ క్లోజ్ అయ్యే కొద్దీ చంద్రబాబుకు మండి ఆయనకి ఎందుకు అపాయింట్మెంట్ ఇచ్చారని బయటకు వచ్చింది. ఇప్పుడు ఈసారి ప్రొఫెసర్ నాగేశ్వర్ కామెంట్ కూడా జగన్ బీజేపీ ఒకటే అండర్స్టాండింగ్లో ఉన్నారని చెప్పింది కదా. మన డీలిమిటేషన్ బిల్లుకు జగన్ కూడా సపోర్ట్ చేశారు కదా, చేస్తామన్నారు కదా. కానీ చంద్రబాబు ఎక్కడ కూడా జగన్ సపోర్ట్ మీరు ఎందుకు తీసుకుంటున్నారని అనలేదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో కావాలి. పైగా ఆయనే లెటర్ రాశారు చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకు లెటర్ రాస్తున్నా అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబే లెటర్ రాశారు, సపోర్ట్ చేయండి డీలిమిటేషన్ బిల్ అని. ఆయన సపోర్ట్ చేస్తా అన్నారు, కానీ అవసరం రాలేదు. ఎందుకంటే సభలో బిల్లు కాకముందే జరిగింది. సో వైసీపీ సపోర్ట్ చేశారు. ఓకే, సో అందుకని ఆ విషయానికి వెళ్ళట్లేదు ఆయన. చంద్రబాబు నాయుడు 4.5 సంవత్సరాల తర్వాత కదా ఎలక్షన్, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అవసరం మనకు ఉంది అని చెప్పి ఇన్వెస్ట్మెంట్స్లో దేశానికి వచ్చిన పెట్టుబడుల్లో 25% పెట్టుబడులు, దేశం మొత్తంలో వచ్చిన పెట్టుబడులు 25% పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి.
అది గ్రేట్ అచీవ్మెంట్ కదా, 1/4 ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఓకే. మెయిన్ గూగుల్ డేటా సెంటర్ అయినా ఇంకా సో రాజధాని విషయంలో అయితే ఒక స్టెబిలిటీ వచ్చేసినట్టే ఇక ఏపీలో. రాజధాని చంద్రబాబు నాయుడు కోరినట్టు ఆ పార్లమెంటులో చట్టం చేశారు. సో ఇంకా మార్చాలంటే జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా మార్చారు, అది పార్లమెంట్లో మళ్ళీ బిల్లు తీసుకొచ్చి చేంజ్ చేయాలి. అదంత ఈజీ కాదు కదా. పార్లమెంట్లో ఇదే బీజేపీ చేసింది. రాజధాని మార్చాలంటే ఇప్పుడు ఆయన కూడా వైజాగ్ కర్నూలు అనట్లే మావిగానే అంటున్నారు, అంతే కదా. ఈ లోపు వీళ్ళు రాజధాని కట్టేస్తారు, 3 సంవత్సరాల్లో బిల్డింగ్స్ కంప్లీట్ చేస్తారు. సో రాజధాని పరంగా ఇబ్బంది ఉండదు. మళ్ళీ ఎవరు అధికారంలోకి వచ్చినా వాటిని వాడాలి. అంత ప్రజాధనాన్ని ఏదో జయలలిత చేసినట్టు, జయలలిత సెక్రటేరియట్ కడితే ఇదివరకు దాన్ని హాస్పిటల్ చేసేసింది, కరుణానిధి కట్టిందాన్ని ఆసుపత్రి చేసేసింది. సో మరి అట్లా ఆ విధంగా అయితే చేయలేరు కదా, రాజధాని భవనాలు అన్నిటినీ ఆ విధంగా చేయలేరు కదా. సో 3 ఇయర్స్లో కడతారు. బట్ చూద్దాం, ఇంకా 3 సంవత్సరాలు అంటే లాంగ్ టైం, రాజకీయాల్లో ఏమైనా జరగచ్చు. ఓకే. సో చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మీనాక్షి నటరాజన్ రాజ్యసభ సభ్యత్వానికి సంబంధించి సుప్రీంకోర్టు ఆ కేసును డిస్మిస్ చేసింది. అది ఎలక్షన్ కమిషన్ దానికి ఫైనల్ అథారిటీ, రిటర్నింగ్ ఆఫీసర్ ఫైనల్ అథారిటీ. ఇప్పుడు